5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో మన రాష్ట్రం కనీసం ఒక్క అడుగైనా అభివృద్ధిలో ముందుకెళ్ళిందా అన్నా? వెళ్ళిందమ్మా? 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా? బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? మరి ఎందుకు వేయాలమ్మా వీళ్ళకు ఓట్లు? ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా మట్టి మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా. ఇది సరిపోలేదన్నట్టు కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయి మన రాష్ట్రానికి. దేంట్లో అభివృద్ధి చెందిందన్నా మన రాష్ట్రం? మధ్యాంధ్రప్రదేశ్ అయింది, మద్యంలో అభివృద్ధి చెందింది. బిడ్డలకు ఈరోజు ఉద్యోగాలు వస్తున్నాయా అంటే రావటం లేదు. వ్యవసాయం బాగుందా అంటే అది బాగలేదు. అసలు రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడన్నా? ఎక్కడ పెట్టుకున్నాడు రైతుని అన్నా? నెత్తిన పెట్టుకున్నాడు రైతుని. రుణమాఫీ చేశాడు రైతులకి, మద్దతు ధర ఇచ్చాడు రైతులకి, ఇన్పుట్ సబ్సిడీ, ఎరువుల మీద సబ్సిడీ, విత్తనాల మీద సబ్సిడీ, పంట నష్టపోతే పంట నష్టపరిహారం, పెట్టుబడి తగ్గించడం, ఇలాంటి ఎన్నో చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు. అందుకే కదా ఆ రోజు వ్యవసాయం పండగైంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎలా ఉందన్నా వ్యవసాయం? మద్దతు ధర ఉందా? కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ మీద సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకి ఓట్లు? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం? ఇలాగే మైకు పట్టుకొని నాకు ఓట్లేయండి, 3000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, ప్రతి సంవత్సరం 3000 కోట్లు పక్కన పెడతాను రైతుల కోసం, రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరం ఉండదు అని మద్దతు ధర కోసం పక్కన పెడతానన్నాడే. ఒక్క సంవత్సరమైనా 3000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారా అన్న? 4000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు. ఒక్క సంవత్సరమైనా పెట్టాడా? ఇక్కడ వరదలు వచ్చి నది ఓవర్ఫ్లో అయ్యి పంట నష్టపోతే ఈ ప్రాంతానికే నా పంట నష్టపరిహారం ఇచ్చారా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకి ఓట్లు? బిడ్డలు ఎక్కడ పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు? గుండెల్లో పెట్టుకున్నాడు. బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి ఎంతగా చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా అమ్మా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా తల్లి? ఉద్యోగాలు రావటం లేదు. ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో అని చెప్పాడు 5 సంవత్సరాల క్రితం. మరి అదే 2,25,000 ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగానే ఉన్నాయి ప్రభుత్వ శాఖలు. మరి 5 సంవత్సరాలు ఎందుకు భర్తీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాలు ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? ఏమన్నా గాడిదలు కాసారా? 5 సంవత్సరాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? ఇలాగే మైకు పట్టుకొని సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఎన్ని సంక్రాంతులు వచ్చాయి? ఎన్ని సంక్రాంతులు పోయాయి? 5. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా 5 సంవత్సరాలలో? ఏమా వచ్చిందా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాల క్రితం చెప్పిన మాట సిగ్గులేదా చంద్రబాబు? 7,000కే నోటిఫికేషన్లు వేస్తున్నామని ఆ రోజు తిట్టిపోశాడు. మరి 23,000 టీచర్ ఉద్యోగాలు 5 సంవత్సరాల కింద ఖాళీగా ఉంటే ఈ రోజు వరకు కూడా అదే 23,000 ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే 2 నెలలకు ముందు 23,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సింది పోయి 6,000 ఉద్యోగాలకు మెగా డిఎస్సీ ఇవ్వాల్సింది పోయి ఒక దగా డిఎస్సీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు.